హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో బహుశా ఏంటంటే ఈ వీడియో మీరు లైవ్లోనే వాచ్ చేస్తూ ఉండుంటారు. సో ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 2:25 అరౌండ్, అంటే స్టిల్ 1 అవర్ ఉంది మార్కెట్ క్లోజ్ అవ్వడానికి. సో మార్కెట్ ఏమో 24,893 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ ఫాల్ పెద్ద షాక్ ఏం కాదు. ఈ ఫాల్కి భయపడే వాళ్ళు కూడా నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ అయితే కనుక ఈ ఫాల్కి భయపడరు. సో ఎందుకని అనేది ఈ వీడియోలో చెప్తాను. చూడమండి సార్, స్టాక్ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే ఏం లేదు, సరదాగా పడిపోయింది ఫ్రైడే కాబట్టి సో హెడ్డింగ్ పెట్టాను. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని, ట్రెండ్ ఏంటి, మార్కెట్కి సపోర్టింగ్ పాయింట్స్ ఏంటి, మరి ఈ ఫాల్ ఎందుకు వచ్చింది, ఆ విషయాలు చూద్దాం. ఓవరాల్గా వచ్చే వారం మార్కెట్లు ఎలాంటి కదలికలు ఉండబోతున్నాయి, ఆ విషయాలు చూద్దాం. సో రిలయన్స్కి సంబంధించిన టార్గెట్ అప్డేట్ ఉంది, రేటింగ్ అప్డేట్ ఉంది. సో అది చూద్దాం. నజారా టెక్ ఈరోజు కూడా ఫాల్ డౌన్. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఎందుకనేది చూద్దాం. అలాగే ఈ ఎక్స్పోర్ట్స్, యూఎస్ ఎక్స్పోర్ట్స్ ఇష్యూ వల్ల గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్కి సో దెబ్బ పడేటట్టుంది. సో దాంట్లో కూడా ఫాల్ డౌన్. మేనేజ్మెంట్ కామెంట్స్ చూద్దాం. టైటాగ్రాకి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్, జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ వీడియోని లైక్ వేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు పనికి వస్తుంది, చెప్తున్నా కదా, వినండి. చూడండి సార్, నిఫ్టీలోకి అనాలిసిస్కి వెళ్దాం. సో నిన్న వీడియో చేస్తుంటే బాగుండేదేమో. సో నేను థ్రోట్ పెయిన్ వల్ల ఏంటంటే సో వీడియో అనేది చేయలేదన్నమాట. సరే, ఏదైనా కానీ సో ఈ మనం ఆల్రెడీ న్యూట్రల్ మోడ్లో, అంటే అబ్జర్వేషన్ మోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూట్రల్గా ఉన్నాము. సో ఎందుకనో చెప్పాను. సో మరొకసారి ఈ వీడియోలో చెప్తాను, ఇప్పుడన్నా జాగ్రత్తగా వినండి. సో మిస్టేక్స్ అయినా కూడా చేసి ఉంటారు, ఏం మిస్టేక్ చేయకూడదో మీ మిస్టేక్స్ నుంచి నేర్చుకొని ఉంటారు, రైట్? సో వీడియోలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో ఇప్పుడు 227 అయింది, 24,900 అరౌండ్ ట్రేడ్ అవుతూ ఉంది కదా. సో ఫాల్ డౌన్. సో ఆ సిమ్టమ్స్ నిన్నటి క్యాండిల్లోనే కనిపించాయి. సో నిన్నటి క్యాండిల్లో కనిపించిన ఏంటంటే బ్లైండ్గా ఎప్పుడు కూడా సెల్ చేయకూడదు. సో ఎందుకని అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్లో గ్యాప్ అప్ అయింది. సో అంటే అప్పటిదాకా డౌన్ ట్రెండ్ నుంచి నడిచిన మార్కెట్లో గ్యాప్ అప్ ఎందుకు వచ్చింది? జిఎస్టీ కలెక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అంటే జిఎస్టీ ట్యాక్స్కి సంబంధించి రెడ్యూస్ చేయబోతున్నారు, దానివల్ల మన ఎకానమీ బూస్ట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీలు లాభపడతాయి కాబట్టి ఎర్నింగ్స్కి పాజిటివ్ అవుతుంది అనే అప్డేట్తో ఏంటంటే ఈ గ్యాప్ అప్ అనేది వచ్చింది. అలాగే సో పెద్ద పెద్ద వాళ్ళు అంటే జెఫ్రీస్, అలా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే ఇండియాకి సంబంధించి రేటింగ్ కూడా పెంచారు. ఈ టారిఫ్ వల్ల ఇండియా యొక్క థింగ్స్ ఇంపాక్ట్ అవ్వవు. సో ఇన్ఫ్యాక్ట్ ఇండియాని ఎదిరించి నిలబడిన మగాడులాగా మన కంట్రీ ఉంది అనేది వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అప్డేటు. వన్ ఆఫ్ ది కంట్రీగా నిలబడింది యూఎస్ని ఎదిరించిన వాళ్ళు అనేది వాళ్ళు ఇచ్చిన థింగ్. సో జిఎస్టీకి సంబంధించిన ట్యాక్స్ కట్ చేయబోతున్నారు అనే అప్డేట్తో మారుతి, అలాగే మన టాటా మోటార్స్, హీరో మోటార్ కార్ప్ ఇట్లాంటి వాటికి ఊతం లభించింది కదా. సో గ్యాప్ అప్ అయ్యాయి. దాని తర్వాత రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా బయింగ్ అనిపించడం, ఆ తర్వాత కంటిన్యూగా మార్కెట్ ర్యాలీ అయ్యి వెళ్ళింది. సో కానీ సో అప్ ట్రెండే. సో ఆ గ్యాప్ అప్ వచ్చింది. సో కానీ మనం ఆల్రెడీ ఏంటంటే ముందుగానే టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కస్ చేసాము. ఆ గ్యాప్ అప్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ ఇచ్చాను, అంటే మనం కాన్సెప్ట్ నేర్పిస్తూ ఉంటాం కదా. సో కాన్సెప్ట్ నేర్పిస్తున్నప్పుడు మీకు చెప్పాను, మనకి గ్యాప్ అప్ అయి ర్యాలీ అవుతున్నా సో 24,750 బిలో దగ్గరే ఎక్కువ బై ఆర్డర్స్ ఉంటాయి అనేది, ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఆర్డర్స్ ఉంటాయి అనేది మనం చెప్పాము. సో ఒకసారి పెయింట్లో మళ్ళీ చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఏంటది అని అంటే చూడండి, ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ నుంచి గ్యాప్ అప్ ఉంది అని అంటే సో ఏదో మార్కెట్లో గుడ్ న్యూస్ వచ్చింది, జిఎస్టీ కలెక్షను. సో అంటే ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి సో ఈ రెడ్ క్యాండిల్ యొక్క బిలో దాకా ఏంటంటే బై ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయని అర్థం. సో గ్యాప్ ఫిల్లింగ్ ఇట్లాంటి పదాలు వినే ఉంటారు, కానీ గ్యాప్ ఏంటి, గ్యాప్ ఫిల్లింగ్ ఏంటి, అసలు ఏం చెప్తున్నారని ఎప్పుడైనా మీరు క్వశ్చన్ చేశారా? గ్యాప్ ఫిల్ అవటం ఏంటి? సో గ్యాప్ ఫిల్ అవటం అంటే వాటర్ పోయటమా, అదేమన్నా కూజానా? కాదు కదా.
కానీ ఆ కైండ్ ఆఫ్ క్లారిటీ కోసం మీరు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? వస్తే దానికోసం వెతికారా? వెతికితే ఎక్కడైనా కనపడిందా? బహుశా కనిపించుండదు. కానీ ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, చూడండి. అంతేగాని బ్లైండ్గా ఇంకొకళ్ళు చెప్పిన దాన్ని గ్యాప్ ఫిల్లింగ్ అన్నారు కాబట్టి, గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ ఎప్పుడైనా ఫిల్ అవుతుంది, ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్ కాదు. అసలు గ్యాప్ ఎందుకు ఫామ్ అయింది, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, సో ఆ క్లారిటీ, ఆ వివరణ, సో ఆ లోతుకి వెళ్తే కానీ మీకు ఏంటంటే ఉన్న విషయం అనేది తెలియదు. సో గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి అది గిఫ్ట్ నిఫ్టీ వల్ల కానీ మార్కెట్లో మనకు ఉన్న గుడ్ న్యూస్ వల్ల ఏంటంటే, సో ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర ప్రీ మార్కెట్లో ఉన్న బై ఆర్డర్స్ ఏంటంటే ఎగ్జిక్యూట్ అవ్వు. ఎందుకనంటే అందరూ కూడా ఏంటంటే సో ఎగబడతారు మార్కెట్లో. ఇప్పుడు మీ ఊర్లో ఎకరం 20 lakhs ఉంది, సడన్గా అక్కడ ఏదో కృష్ణానది మీద బ్రిడ్జ్ పడుతుందంట, మీ ఊరు పక్క నుంచి పోతుంది అనే న్యూస్ వచ్చింది. సడన్గా ₹1,00,00,000 చెబుతారు ఎకరం. అంతేగాని 20, 25, 22 అలా వెళ్ళదు. సో సడన్గా పెరుగుతుంది. సడన్గా ఏంటంటే అది గ్యాప్ అప్ అనమాట. సో ఎందుకని అది ఎక్కడ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అయినాయా, ఏదైనా పొలం కొనటం అమ్మటం జరిగిందా? జరగలేదు, న్యూస్ వల్ల. కాబట్టి ఏంటంటే అమ్మేవాళ్ళు ఎక్కువ చెప్తారు, కొనేవాళ్ళు ఎంతైనా ఎగబడుతున్నప్పుడు ఏంటంటే అలా ఆకాశంలో ఉంటుంది కదా. అలాగే ఏంటంటే సో స్టాక్ ఎక్స్చేంజ్కి గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఏమీ తెలీదు. ప్రీ మార్కెట్లో ఉన్న బయరు సెల్లర్ యొక్క డిమాండ్ సప్లైని బట్టి మార్కెట్ అనేది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతుంది. అది గుడ్ న్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర ఏంటంటే బయర్ రెడీగా ఉంటాడు, సెల్లర్ ఆ ఏరియాలో ఉండడు. అందుకని మార్కెట్ సెల్లర్ని ఎత్తుకుంటా హయ్యర్ లెవెల్లో ఓపెన్ అవుతుందన్నమాట. సో అందుకని ఏంటంటే మనకి ఈ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్యాప్స్ అనేవి అందుకు ఫామ్ అవుతాయి. చూడండి, గ్యాప్ అనేది అందుకు ఫామ్ అవుతుంది. ప్రీవియస్ నేను ఎలా డ్రా చేశానో చూడండి, సింపుల్. ఈ ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర నుంచి ఆ రెడ్ క్యాండిల్ యొక్క లోయర్ విక్ దాకా, అంటే ఆ రెడ్ క్యాండిల్ యొక్క లో దాకా, సో లో దాకా ఏంటంటే మనం మార్క్ చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే బై ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి, అక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి, సెల్లర్ లేడు. సో ప్రీ మార్కెట్లో వదిలేరు, కానీ మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడే ట్రేడ్ అయింది అని అంటే ఈ ప్రీ మార్కెట్లో రిలీజ్ చేసిన ఆర్డర్స్ పరిస్థితి ఏంటి, అవి పెండింగ్లో ఉంటాయి. సో అర్థమవుతుందా? సో ఆ పెండింగ్లో ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మార్కెట్ మళ్ళా పడి ఈ పర్టికులర్ ఏరియాలోకి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ బాగా డిమాండ్ ఉన్న ఏరియా కాబట్టి అప్పుడు పరిస్థితులను బట్టి, సో ఇక్కడ ఉన్న డిమాండ్ని బట్టి ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మళ్ళీ రివర్స్ అవుతుందా లేదా చూసుకోవటం. సో ఎలా ట్రేడ్ చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది. సో అందుకని మనం ఏంటంటే సో మనకి హైయెస్ట్ డిమాండ్ ఉన్న ఏరియాగా మనం ఏం చెప్పాము చూడండి ఫ్రెండ్స్. ఒకసారి హైయెస్ట్ డిమాండ్ ఉన్న ఏరియా ఏంటంటే ఇది. ఈ పైన కూడా ఆర్డర్స్ ఉంటాయి చూడండి, ఎల్లో కలర్ మార్క్ చేస్తాను, ఇక్కడ కూడా ఆర్డర్స్ ఉంటాయి ఎందుకంటే మొత్తం గ్యాపే కదా. కానీ ఆ సగం డ్రా చేశాను, ఆ ఎంటీ స్పేస్లో సగం డ్రా చేసే లైను, దానికన్నా కింద ఏంటంటే ఎక్కువ బై ఆర్డర్స్ ఉంటాయి. ఈ ఎల్లో కలర్ ఏరియా కన్నా కూడా ఈ గ్రీన్ కలర్ ఏరియాలో ఏంటంటే ఎక్కువ బై ఆర్డర్స్ ఉంటాయి. కాబట్టి డిమాండ్ ఉన్న ఏరియా ఏదైతే ఉందో, సో ఈ పర్టికులర్ ఏరియా, సో ఈ గ్రీన్ కలర్ ఏరియా ఏదైతే ఉందో దానికోసం మనం వెయిట్ చేయాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది కదా. కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాం. సో ఈ లైన్ కన్నా కిందకు వస్తే ఏంటంటే దాని తర్వాత ఎప్పుడు పైకి అవుతుంది, ఎప్పుడు టర్న్ అవుతుంది, అది మీరు ఐడెంటిఫై చేస్తే సో మనకి ఉపయోగపడుతుంది. సో దానికి సంబంధించిన థింగ్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు విన్నారో లేదో తెలియదు, కానీ దానికి సంబంధించిన థింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బ్రాడ్ డైరెక్షన్ అప్ సైడే ఇవాళ పడిపోయింది కాబట్టి ట్రెండ్ ఏం మారదు. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ అనేది అప్ డౌన్తోనే ఒక డైరెక్షన్లో వెళ్తుంది. సో బ్రాడ్ డైరెక్షన్ అప్పే, ఎందుకంటే జిఎస్టీ కలెక్షన్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళాలనే చూస్తుంది. సో అర్థమవుతుందా? సో బ్రాడ్ డైరెక్షన్ అప్ సైడే ఉంది, కానీ అబ్జర్వేషన్ ఏం పెట్టాను, వెయిటింగ్ ఫర్ ద డిప్స్ 24,750 బిలో అని చెప్పాను. సో పాజిటివ్ థింగ్స్ ఏంటి, జిఎస్టీ ట్యాక్స్ కలెక్షను, పాజిటివ్ రేటింగ్ అనేది మాట్లాడుకున్నాం. ట్రంప్ టారిఫ్ ఉన్నా కూడా మనకి ఇన్ఫ్లేషన్ డేటా సపోర్ట్ చేస్తుంది, అలాగే పాజిటివ్ రేటింగ్స్ వచ్చినాయి, జిఎస్టీ ట్యాక్స్ రిడక్షను సంబంధించిన న్యూస్ అప్డేట్ ఇలాంటివన్నీ కలిసి వచ్చినాయి. నెగిటివ్స్ ఏంటి అని అంటే ట్రంప్, పుతిన్, జెలెన్స్కీ మీట్ అవుట్కమ్ అనేది, సో ఆ మీట్ ఉంటుందా, అవుట్కమ్ ఎలా ఉంటుంది, సో అలాంటివి ఏంటంటే నెగిటివ్ ఇప్పుడున్న థింగ్స్. మ్యాక్రో డేటాలో ఏదైనా చేంజ్ ఉంటే మనం అప్పుడు మళ్ళీ ఏంటంటే అబ్జర్వేషన్ మళ్ళీ రాసుకోవాలి కదా అది. సో మళ్ళీ ఫర్దర్గా అప్ అవడానికి మనకు వచ్చే థ్రెడ్స్ ఏంటంటే సడన్గా ఏదన్నా డైనమిక్గా బ్యాడ్ న్యూస్ వస్తే కానీ ఇట్లాంటివి రావచ్చు. అలాగేంటంటే అప్పటిదాకా డౌన్ ట్రెండ్ నడిచిన వాళ్ళు గుడ్ న్యూస్తో గ్యాప్ అప్ అయ్యి
2-3 డేస్ అలా నిలబడ్డారు. కానీ ఎక్కువ బై ఆర్డర్స్ ఉన్న ఏరియా ఇది. అలాగే ఏంటంటే ఇలా గ్యాప్ అప్ తీసుకొని సడన్గా 25,500, 26,000, 27K అలా మార్కెట్ ఎగబడదు. సో అలా ఎగబడితే ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ నష్టపోతారు. ఎందుకనంటే వాళ్ళు బాగా హెవీగా సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు. మీరు ఎఫ్ఐఐ డేటా చూసినా, ఇండెక్స్ డేటా చూసినా మీకు లాస్ట్ 20-25 ట్రేడింగ్ సెషన్స్, 30 ట్రేడింగ్ సెషన్స్ మీరు చూస్తే టీసీఎస్ Q1 వీకెండ్ దగ్గర నుంచి ట్రంప్ టారిఫ్ గొడవ దగ్గర నుంచి మార్కెట్ ఏంటంటే డౌన్ ట్రెండ్ నడిచింది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కదా. సో హ్యూజ్గా ఏంటంటే ఇండెక్స్లో కూడా హెవీ సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు. సో ఒక్కసారిగా జిఎస్టీ కలెక్షన్ వల్ల ట్రెండ్ చేంజ్ అవుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ కింద లోయర్ లెవెల్లో ఎక్కువ సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు కాబట్టి ఆ కిందకి వచ్చే ప్రయత్నం చేస్తారని మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను. కాకపోతే జిఎస్టీ కలెక్షన్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు అలాంటప్పుడు ఎగబడి సెల్ చేస్తే ఎక్స్చేంజ్ ఊరుకోదు వాళ్ళని. అక్కడ క్లారిటీగా పాజిటివ్ న్యూస్ వస్తున్నప్పుడు మీరు ఎందుకు అన్ని సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారని చెప్పి ఎక్స్చేంజ్ వాళ్ళని క్లారిటీ అడుగుతుంది. ఎఫ్ఐఎస్ని మెడగబెట్టి కొడతారు, ఎలా పడితే అలా ట్రేడ్ చేస్తే ఊరుకోరు. అందుకని వాళ్ళు 2-3 డేస్ స్లోగా వాటిలో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు బై చేశారా సెల్ చేశారా డోంట్ కేర్. సో ఓవరాల్గా మార్కెట్ అనేది నిలబడింది. కానీ అవకాశం కోసం చూశారు. ఇప్పుడు చల్లబడింది కదా, 2-3 డేస్ తర్వాత సెల్ ఆఫ్ కొడితే ఎవరు అడగరు. ఆ న్యూస్ వచ్చినప్పుడు సెల్ ఆఫ్ చేస్తే ఊరుకోరు. కానీ ఎక్స్చేంజ్ 2-3 డేస్ చల్లబడింది కదా, అందుకని ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో కిందకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏం లేదు, వాళ్ళకి హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉన్న ఏరియా ఏదైతే ఉందో సో ఈ ఏరియాకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో అంతకంటే సో ఏం లేదు, ఈ ఏరియాకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే ప్రయత్నం అనేది చేస్తారు. సో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనకేంటంటే మన జీడిపిని ఇంపాక్ట్ చేసే నెగిటివ్ ఏది ఉండకూడదు. అలాగేంటంటే ఈ ఏరియాకి వచ్చినాక బయర్ సెల్లర్ డెప్త్ చూసి మనం పైకి వెళ్తుందా లేదా అబ్జర్వేషన్ చూసుకుంటే సరిపోద్ది. అదనమాట. సో అందుకని నేనేమంటానంటే ఇలాంటి ఏరియా కోసం వెయిట్ చేయమని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, ఓపిక ఉండాలి. సో ఏదో ఒక సాకు చెప్పి మీరు పద్దాకా వెయిట్ చేయిస్తున్నారు అని. చూడండి ఫ్రెండ్స్, వెయిట్ చేయించకుండా లాస్ట్ వీక్లో డౌన్ ట్రెండ్ కదా అని చెప్పి సెల్ కొట్టిస్తే, మీరు సెల్ చేసి ఉంటే నా మాటలను బట్టి డౌన్ ట్రెండ్ కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు సెల్ కొట్టుకోండి నేను చెప్పుంటే, మీరు సెల్ కొట్టుంటే ఈ గ్యాప్ అప్లో చిక్కుకుపోయేవాళ్ళు కదా. సో అలా చేయలేదు. ఎందుకంటే మనం డౌన్ ట్రెండ్లో ర్యాలీ కోసం వెయిట్ చేసి డిప్ కోసం వెయిట్ చేయాలని చెప్పాము. కానీ ఆ ర్యాలీ వచ్చేటప్పుడే మనకేంటంటే మ్యాక్రో డేటా మారిపోయింది. కాబట్టి డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి మారిపోయింది. సో అప్ ట్రెండ్కి మారిపోగానే మళ్ళీ దాంతోపాటు ఎగబడాలని మీరు అనుకుంటే సో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అదే నేను మీకు చెప్పింది. మీ స్టాప్ లాస్ హిట్ అవుతాయి, టార్గెట్ మీరు ఫిక్స్ చేయలేరు. సో ఇమీడియట్గా వచ్చిన న్యూస్ అప్డేట్కి నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా కానీ ట్రేడర్ ఎప్పుడు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకూడదు. అర్థమవుతుంది. కావాలంటే మీకు ఆల్రెడీ ఏదైనా డౌన్ సైడ్ ఏదైనా పొజిషన్ ఉంటే ట్రెండ్ చేంజ్ అయింది కాబట్టి వాటిని ఏదైనా క్లోజ్ చేసుకుంటే అది డిఫరెంట్ థింగ్. అలా కాకుండా పాజిటివ్ న్యూస్ వచ్చింది కదా అంటే టీవీలోకి పాజిటివ్ న్యూస్ వచ్చిందంటే అబ్బాయి సో అది మీ అందరికీ తెలిసిన న్యూస్ అప్డేటే, నీకే లాస్ట్ తెలుసు టీవీలోకి వచ్చిందంటే. అది ఇమీడియట్గా పాజిటివ్ న్యూస్కి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నెగిటివ్కి నెగిటివ్గా రియాక్ట్ అయ్యిద్ది. దాన్ని బట్టి ట్రేడ్ చేద్దాం అనుకుంటే స్టాక్ మార్కెట్లో అకౌంట్ గులాబ్ జామ్. అర్థమైందా? అది కాబట్టి అకౌంట్ అయిపోతుంది. సో నేనేమంటానంటే సో ట్రెండ్ పాజిటివ్గా మారినా రీట్రేస్మెంట్స్ వస్తాయి, అప్పుడు ఆగాలి. డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ర్యాలీస్ వస్తాయి, అప్పుడు సెల్లింగ్ గురించి థింక్ చేయాలి. అలాగే అప్ ట్రెండ్ అని కన్ఫామ్ అయిన తర్వాత రీట్రేస్మెంట్ కోసం ఆగాలి. ఎందుకంటే ఎక్కువ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, బయింగ్ ఆర్డర్స్ ఉన్న ఏరియాకి వస్తే అక్కడ నుంచి రివర్స్ అయ్యే పాయింట్ని ఐడెంటిఫై చేసి దట్టు ఏంటంటే మ్యాక్రో డేటాలో ఏం చేంజ్ లేకుండా ఉన్నప్పుడు మనం అప్పుడు ఆ టర్నింగ్ పాయింట్ ఐడెంటిఫై చేస్తే మీకు బెనిఫిట్ అవుతాయి. అలా ఏంటంటే అవకాశాలు వచ్చినప్పుడు చేసుకోవాలి. ఎవ్రీడే ట్రేడ్ ఆపర్చునిటీ వస్తే రాకేష్ జున్నోలా గారు ఓన్లీ 18% సిఏజీఆర్ మాత్రమే ఎందుకు జనరేట్ చేయగలుగుతారు? అంత పెద్ద ట్రేడర్ కదా, 18% సిఏజీఆరే ఎందుకు జనరేట్ చేయగలుగుతారు? అంటే అవకాశం ప్రతిరోజు రాదు. అలాగే కొన్ని మంత్స్ బాగోదు మన ట్రేడింగ్ స్టైలు, కొన్ని మంత్స్ బాగుంటాయి, కొన్ని ఇయర్స్ బ్యాడ్ ఇయర్స్ ఉంటాయి, కొన్ని ఇయర్స్ గుడ్ ఇయర్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఆగాల్సినప్పుడు ఆగాలి, వేటాడాల్సినప్పుడు వేటాడాలి. సో అదనమాట. సో ఇంతకీ నేను చెప్పింది అర్థమైందా? సో అర్థమైతే లైక్ చేయండి, అర్థం కాకపోతే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, భవిష్యత్తులో అర్థమవుతుందా? సో ఈ కాన్సెప్ట్ మీకు సో సంథింగ్ ఏంటంటే రియాలిటీ ప్రాక్టికల్ అనే విషయం అర్థమవుతుంది నేను చెప్పింది అర్థం కాకపోయినా. సో చూడండి ఫ్రెండ్స్, మీకు ఏం కావాలి, మీరు ఎలాంటి టాపిక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వెబినార్
రేపు సండే తీసుకుంటాను. ఎలాంటి టాపిక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటిని బట్టి నేను ప్లాన్ చేస్తాను. సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే సో ఏంజెల్, జెరోదా లింక్స్ ఇచ్చాను చూడండి. రెండు కూడా ఏంటంటే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. డిస్కౌంటెడ్ బ్రోకర్స్. యాప్ కూడా బాగుంటుంది, యాప్స్ బాగుంటాయి, మీకు నచ్చుతాయి అన్నమాట. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మోస్ట్లీ ఏంటంటే అకౌంట్ లేని వాళ్ళు లేదా ఉన్న వాళ్ళైనా సరే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసుకొని, కానీ మీకు వీటిలో లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకొని ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. అదనమాట. ఎందుకంటే బాగుంటాయి కాబట్టి యాప్స్ చెప్పాను. అలాగే ఏంటంటే ఎక్కువగా కొత్త వాళ్ళు వస్తుంటారని చెప్పి మీకు ఏదైనా కామన్గా ఏదైనా టాపిక్ కావాలి అని అంటే సో ఎదర్ నేనైనా చెప్తాను. అలాగే అప్పుడప్పుడు ఏంటంటే బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు కూడా రకరకాల టాపిక్ల మీద వాళ్ళు చెప్తుంటారు. అది మీకు ఉపయోగపడుతుంది అంటే కనుక మీకు ఆ వెబినార్ మీకు ఇన్ఫామ్ చేసి మీకు పంపిస్తుంటాను. రీసెంట్గా యాప్ ఏంజల్ వాళ్ళు యాప్ గురించి వెబినారు మీలో ఒక 20 మంది అటెండ్ అయినట్టున్నారు కదా. యాప్ గురించి, ఇంటర్ఫేస్ గురించి చెప్పారు. మీరు క్వెరీస్ ఉంటే కూడా అడిగారు కదా. అట్లా వాళ్ళు ఏదైనా కండక్ట్ చేసినా మీకు ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరి చేతైనా సరే మన లింక్ రిఫర్ చేయండి. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన న్యూస్ అప్డేటు అవుట్ పర్ఫామ్ చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో టార్గెట్ని 1650కి పెంచడం జరిగింది. ఎవరు అంటే సిఎల్ఎస్ఏ వాళ్ళు. అర్థమవుతుందా అది. సో అలాగే జియో ఐపీఓ కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. సో అలాగే మనకి జియో యొక్క బిజినెస్ కానీ రిలయన్స్ రీటైల్ బిజినెస్ కానీ ఇట్లాంటి వాటన్నిటిని వాళ్ళు అంచనా వేసే వాళ్ళు టార్గెట్ ప్రైస్గా ఇది చెప్పారు. అయితే వాళ్ళు సో ఓటీసీ గురించి ఏం చెప్తున్నారు, జియో గురించి ఏం చెప్తున్నారు, అసలు ఓవరాల్గా బిజినెస్ గురించి ఏం చెప్తున్నారు, ఆ పాయింటర్స్ అసెస్ చేసే ప్రయత్నం అనేది మీరు చేయండి. మీకు కూడా పనికొస్తాయి. చూడండి. అలాగే గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళ డిప్ అయిందా? సో సరే, డిప్ అయిందా పెరిగిందా? సో పక్కన పెడితే ఏంటంటే యూఎస్ టారిఫ్ ఇంపాక్ట్ వల్ల ఏంటంటే సఫర్ అవుతున్న కంపెనీస్లో ఇది కూడా ఒకటి. అదనమాట. సో అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇఫ్ అడిషనల్ 25% టారిఫ్ ఈజ్ అప్లైడ్, ఇండస్ట్రీ విల్ నీడ్ సపోర్ట్ అని చెప్తున్నారు. అలాగే అదర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, యుఎస్ మనకి మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి యూఎస్కి మనకి ఇంపాక్ట్ ఉంటుంది, కాదని నేను అంటలేదు. కానీ ఏంటంటే మనం అదర్ ఆల్టర్నేటివ్ కోసం మన కంట్రీ ఏంటంటే ప్రయత్నిస్తుంది. అలా చేస్తున్నప్పుడు వాళ్ళు తగ్గుతాడు ట్రంప్. ఏంటంటే స్మూత్గా వెళ్తుంటే తను వింటలేదు కదా మాట. కాబట్టి మన వాళ్ళు ఏంటంటే రష్యాతో డీల్స్ పెంచుకోవటం, అలాగే రష్యా వాళ్ళు కూడా మనకి 5% డిస్కౌంట్తో ఆయిల్ ఆఫర్ చేస్తున్నారు, క్రూడ్ ఆయిల్. సో ఇట్లాంటివన్నీ. అలాగే రష్యా, చైనా, ఇండియా ఒకటయ్యేటట్లు ఉన్నాయి. కాబట్టి అండి ఓవరాల్గా ఏంటంటే యుఎస్ అగైనెస్ట్గా ప్రపంచం కదులుతూ ఉంది. సో అది మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైనా సరే వాళ్ళతో టెంపరీగా ఇబ్బందులు ఉన్నా ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కోవడం అనేది మన కంట్రీకి ఉపయోగపడుతుంది, బెనిఫిట్ అవుతుంది లాంగ్ రన్లో అనేది నా ఒపీనియన్ కూడా. అదనమాట. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి. అలాగే నజారా టెక్నాలజీస్. సో రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఆన్లైన్ గేమింగ్, ఈ బెట్టింగ్లు ఇట్లాంటి వాటి గురించి లోక్సభలో బిల్లు పాస్ చేశారనమాట. చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి అనేది మనం చూసాం కదా. అలాగే అసోసియేట్ కంపెనీ, నజారా అసోసియేట్ కంపెనీ అయినా పోకర్ బాజీ అంట, వాళ్ళు ఏంటంటే రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ ఆపరేషన్స్ ఇట్లాంటివి ఏంటంటే ఆపేశారు. సో ఆ కంపెనీలో వీళ్ళకి 46.07% స్టేక్ ఉందంట. అదనమాట. ఇట్లాంటి థింగ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి కదా. సో ఆల్రెడీ ఇవన్నీ ఊహించే ఆల్రెడీ నజారాని, డల్టా కార్ప్ని బాతున్నారు. సో కాబట్టి వాళ్ళు కూడా నజారా టెక్నాలజీస్ పడింది. చూడండి. అలాగే టైటాగ్రా రైలు. సో దీనికి సంబంధించి వీళ్ళకి 467 crore ఆర్డర్ వచ్చిందంట జిఆర్ఎస్సి. సో దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది, చూడండి. అలాగే జీ ఎంటర్టైన్మెంట్. సో మళ్ళీ ఏంటంటే మార్కెట్లో ర్యాలీ. సో రేటింగ్ అప్డేట్ దీనికి పాజిటివ్గా వచ్చింది. సో ఏంటంటే జీ ఎంటర్టైన్మెంట్కి ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ 90% సాల్వ్ అయ్యాయి. అలాగే ఏంటంటే వీళ్ళకి ఏంటంటే డెట్ ఫ్రీ కంపెనీ ఇది. రెవెన్యూ పెంచుకునే మార్గాలు ఏదైనా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటే కనుక మనం చూడాలన్నమాట. ఏజిఎం ఉన్నట్లుంది కదా త్వరలో, అవి చూసి మనం జీ ఎంటర్టైన్మెంట్ గురించి భవిష్యత్తులో మన ఛానల్లో మనం డిస్కస్ చేసుకుందాం అనమాట. చూడండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసారా, ఇక్కడ గ్యాప్ అప్ ఉంది. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో, సో ఆ గ్యాప్ ఫిల్ అయింది. ఇట్లాంటి టెక్నాలజీ మీరు వినే ఉంటారు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఈ గ్యాప్లో ఆర్డర్స్ ఉంటాయి, బై ఆర్డర్స్ ఉంటాయి. సో మార్కెట్ ఏంటంటే హై ఇంటెన్సిటీతో ఇక్కడ
సెల్ ఆఫ్ కొట్టింది. సో కాకపోతే ఏంటంటే మనం నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి సింక్ లేదు. నిఫ్టీలో గ్యాప్ చాలా కిందకుంది. సో అందుకని ఏంటంటే రెండింటిని ఫర్దర్గా ఎవాల్యూట్ చేయాల్సి ఉంది. అర్థమవుతుందా? అది కదా. సో కాబట్టి ఏదైనా కానీ నిఫ్టీలో 24,750 బిలోకి వస్తుంది అని నువ్వు చెప్పావు అని అనొద్దు. ఎవరు చెప్పలేడు అట్లా. సో ఎప్పుడైతే 24,750 బిలోకి వస్తుందో నిఫ్టీ, ఇది స్ట్రాంగ్ బై ఆర్డర్స్ ఉన్న ఏరియా కాబట్టి డిమాండ్ సప్లైని బీట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నా అబ్జర్వేషన్ చూసుకొని నా అబ్జర్వేషన్ అనేది అనాలిసిస్ పార్ట్ మీకు కూడా ఏంటంటే నేర్పిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎన్నాళ్ళు చెప్తానో నాకే తెలియదు. సో నేను ఇంతకుముందులాగా రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదు థ్రోట్ ఇష్యూస్ వల్ల. మీకు ఆల్రెడీ గతంలో చెప్పాను, అసలు స్టాప్ చేద్దాం అనుకొని కంప్లీట్గా చేస్తూ ఉన్నాను. సో కాన్సెప్ట్స్ అనేవి నేర్పిస్తూ ఉన్నాను. అలాగే వెబినార్ల ద్వారా కూడా గైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్రోట్ ఇష్యూస్ వల్ల వెబినార్లు కూడా స్టాప్ చేసింది. అయితే ఏంటంటే మన ఛానల్ వీడియోస్ మీరు చూస్తున్న మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ అయినా కానీ, చాణక్య స్టాక్ ట్రేడర్స్ మన ప్రైమరీ ఛానల్ అయినా కానీ నేర్పించే విధంగానే రీసెంట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అలాగే భవిష్యత్తులో వీడియోస్ కూడా ఉంటాయి. అలా ఎంతో కొంత స్క్వీజ్ చేసుకొని మీరు కూడా కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు భవిష్యత్తుకు పునాదులు పడతాయి. టిప్ కోసం వెతికితే మాత్రం ఏంటంటే మీకు ఇబ్బంది పడతారు. అర్థమవుతుందా? నేను ఎక్కడా బై సేల్ చెప్పట్లేదు, అబ్జర్వేషన్స్ నోట్ చేయిస్తున్నాను. 6 months మీరు అబ్జర్వేషన్ చేసుకుంటా నేను ఎలా మార్కెట్ని అసెస్ చేస్తున్నాను, అనాలిసిస్ చేస్తున్నాను చూస్తే మీరు దాన్ని బట్టి మీరు ఓన్గా అవగాహన చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. స్టాక్ మార్కెట్ అనేది వన్ ఆఫ్ ది ప్రొఫెషన్, అంతేగాని ఇది ఏటీఎం మిషన్ అయితే కాదు. సో అలా అనుకుంటే మీరు లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న పెద్ద పెద్ద హిందీ ఇంగ్లీష్ ఛానల్స్ ఉంటాయి. మరి వాటిని చూసి మీరు సంపాదించేయచ్చు కదా. వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి సంపాదిస్తున్నారా? జరుగుతుంది. ఎవరైనా మీకు అలా గైడెన్స్ ఇస్తున్నారా? అది జరగని పని. అర్థమవుతుందా? అది కాబట్టి మా అప్రోచ్ కొంచెం యూనిక్గా ఉంటుంది, కొంచెం ఆడ్గా కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వెళ్ళాల్సిన పద్ధతి అయితే ఇదే. ఎందుకనంటే ఏ ఒక్క లైన్ సపోర్ట్ అనుకుంటే భ్రమే. ఎందుకనంటే న్యూస్ ఎట్లాంటి దాన్నైనా నాకు ఇచ్చేస్తుంది. ఏ రెసిస్టెన్స్ నిలబడదు పైకి వెళ్ళే ఉద్దేశం ఉంటే మార్కెట్కి. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ రిటైల్ పీపుల్ డిజైన్ చేసుకుంది. మీరు ఎప్పుడైనా సరే లైఫ్ మొత్తంలో జేబీ మోర్గాన్ కానీ, మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైనా కానీ నిఫ్టీకి సపోర్ట్ ఇది, రెసిస్టెన్స్ ఇది, ఇట్లాంటి పదాలు ఎక్కడైనా చెప్పినట్లు కనుక చరిత్రలో చూపిస్తే ఛానల్ ఆపేస్తాను నేను. అర్థమవుతుందా? వాళ్ళు ఎవరు కూడా మ్యాక్రో డేటాని బట్టి, థింగ్స్ని బట్టి, ఆ కంట్రీ యొక్క గ్రోత్ని ఎస్టిమేట్ చేసుకుంటా, డెవలప్మెంట్స్ని వాటిని ఎన్హాన్స్మెంట్ చేసుకుంటా మార్కెట్ని పైకి కిందకి తీసుకెళ్తారు తప్ప ఎవరు కూడా ఈ సపోర్ట్ ఇక్కడ మా తాత రాయేశాడు, అదురాయి బాతాడు కాబట్టి అక్కడ నిలబడింది నిఫ్టీ అని ఎవరు కూడా చెప్పరు. అర్థమవుతుందా? ఏ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కూడా వాటి మీద కామెంట్ చేయరు. చూడండి కావాలంటే, ఇవన్నీ కూడా మీరు సోషల్ మీడియాలోనే చూస్తారు, న్యూస్ ఛానల్స్ సోషల్ మీడియాలోనే చూస్తారు. అదనమాట కది. సో కాబట్టి సండే వీడియోలో మరింత విపులంగా మనం డిస్కస్ చేసుకుందాం. ఏదైనా అప్డేట్ మర్చిపోయి ఉంటే కనుక సో అది కూడా ఏంటంటే మనం సండే వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. సో అందాక సెలవా మరి. సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేశారని, వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.